జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ యూపీ యోధ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. సో రెండు టీమ్స్ కూడా లాస్ అయ్యి మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. సో టాప్ 8 రేస్ లో ఉండడానికి రెండు టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సో రెండు టీమ్స్ ఈ సీజన్ లో లాస్ట్ టైం తలపడినప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయిందని చెప్పొచ్చు. ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ రైడర్ నితిన్ ధనాకర్ లేకపోవడంతో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. కంటిన్యూస్ గా మ్యాచ్ అయితే లాస్ అవుతున్నారు. ఎందుకంటే నితిన్ ధనాకర్ ఇంజూర్ కాకముందు అయితే టాప్ 3 రైడర్స్ లో ఒకరుగా ఉన్నాడు ఈ సీజన్ లో. సో ఇంజూర్ అయినాక వీళ్ళ రైడింగ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటుంది. అలీ సమాధి కొన్ని మ్యాచెస్ లో పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ సో అతని మీదే పూర్తిగా డిపెండ్ అయ్యే సిచువేషన్ అయితే లేదు. లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ టీమ్ చేసిండు, 14 రైడ్ పైన చేసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో అతనికి సపోర్టింగ్ రైడర్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ అయితే వస్తలేదని చెప్పొచ్చు. అలీ సమాధికి వినయ్ కొంతవరకు 6 రైడ్ పైన స్కోర్ చేసినప్పటికీ ఆ సపోర్ట్ అయితే అయిపోతలే. ఇంకా రైడింగ్ లో సపోర్ట్ రైడర్స్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. డిఫెన్స్ కూడా కొంచెం షేకీ అయింది లాస్ట్ మ్యాచ్ లో. ఎక్స్పీరియన్స్ డిఫెండర్ లైక్ అలీ రేజా 0 పాయింట్ స్కోర్ చేసిండు. దీపాన్స్ కూడా ఎక్కువ పాయింట్స్ అయితే స్కోర్ చేయలే. ఆర్యన్ గానీ ఆశీష్ గానీ కొంతవరకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు డిఫెన్స్ లో. అపోజిట్ టీమ్ లో టాల్ రైడర్స్ ఉన్నారు. యూపీ యువత దగ్గర ముగ్గురు రైడర్స్ కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేయగల రైడర్స్. భవానీ రాజ్పుత్ గానీ, గుమన్ సింగ్ గానీ, గగన్ గౌడ్ గానీ. సో వీళ్ళ డిఫెన్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే రైడింగ్ లో ఎలాగో పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి డిఫెన్స్ తో ఫైట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. యూపీ యువత గురించి చూసుకుంటే వాళ్ళ రైడింగ్ లో గగన్ గౌడ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. లాస్ట్ మ్యాచ్ లో కొంచెం రైడింగ్ ఎక్కువ పర్ఫార్మ్ చేయాలని చెప్పొచ్చు. కేశవ్ కుమార్ అనే రైడర్ అయితే సబ్స్టిట్యూషన్ లో వచ్చి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. నిన్ననే వాళ్ళు మ్యాచ్ అయితే లాస్ అయ్యిండు అగనిస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్ తో. సో మ్యాచ్ లో డిఫెన్స్ కూడా అంత పర్ఫార్మ్ చేయలేదు. కెప్టెన్ సుమిత్ నుంచి కూడా అంత పర్ఫార్మెన్స్ రాలే. కవర్స్ కూడా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసినాయి అని చెప్పొచ్చు. వాళ్ళ రైట్ కన్నా డిఫెండర్ రితీష్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ అన్సక్సెస్ఫుల్ టాకిల్స్ అయితే ఎక్కువ అయినాయి డిఫెండర్స్ నుంచి. సో డిఫెన్స్ లో ఎక్కువ మిస్టేక్ చేయకుండా అయితే చూసుకోవాలి యూపీ యోధర్స్ ఈ మ్యాచ్ లో. అలాగే రైడింగ్ లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అయితే రావాల్సి ఉంది వాళ్ళ టాల్ రైడర్స్ నుంచి. సో మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ అయితే క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.